విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీఎం విశ్వకర్మ పథకం యొక్క లబ్ధిదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ లోని నందీనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. విశాఖ జిల్లా గాజువాక లయన్స్ క్లబ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ పథకం యొక్క లబ్ధిదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా ఫైనలిస్ట్ కన్నంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా భారత సాంప్రదాయ చేతివృత్త కళాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీఎం విశ్వకర్మ పథకం ద్వారా దేశంలో ఉన్న 18 రకాల చేతివృత్తుల వారికి ఉచితంగా శిక్షణ ఇస్తూ వారికి ప్రశంసా పత్రం, గుర్తింపు కార్డులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు ఒక్కొక్కరికి 15,000 రూపాయల విలువైన వాషింగ్ మిషన్, కార్పెంటర్ కిట్లు, వంట పనిముట్లు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ఈ పథకం చేతివృత్తి కార్మికుల గొప్పవరమని అన్నారు. ఏడి చంద్రమౌళి విశ్వకర్మ పథకం ఇన్ఛార్జ్ ఏడి శ్రీనివాసులు లబ్ధిదారులు మాట్లాడి వారి అభిప్రాయాలను, సూచనలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శివకోటి శ్రీనివాసరావు కార్యవర్గంపై కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం లబ్ధిదారుల నుండి పలు దరఖాస్తులు స్వీకరించారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ శ్రీదేవి, ఆర్బీఐ సిఎఫ్ఎల్ కోఆర్డినేటర్స్ నాయకులు దీపక్, విశ్వకర్మ డిపిఎంఓ కె త్రినాథరావు, నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు పెంటారావు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివకోటి శ్రీనివాసరావు, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈ రోజు ఎంఎస్ఎంఈ ద్వారా ఈ కార్యక్రమం శ్రీనివాస్ గారికి, అలాగే చంద్రమౌళి గారికి, అది ముఖ్య అతిథి అయిన మన నరసింహరావు గారికి, మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అవగాహన సదస్సు ముఖ్యంగా చాలా అవసరం అని వాళ్ళ పెట్టడం జరిగింది. గాజువాకలో మెయిన్ నిర్ణయం తీసుకొని విశాఖపట్నంలో చాలా మంది లబ్ధి పొందారు ఆల్రెడీ. అందుకు ఈ కార్యక్రమం అవగాహన సదస్సు పెట్టి స్టేజ్ T3 లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఉపయోగించుకొని గవర్నమెంట్ ఆఫ్, ఎందుకంటే గాజువాకలో మన పరిసర ప్రాంతంలో ఎంఎస్ఎంఈ ఆఫీస్ ఉంది, పెద్ద దూరం కాదు, దగ్గరగా ఉండి మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం అండి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2023లో ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ పథకం యొక్క అవగాహన సదస్సు ఈ రోజు ఎంఎస్ఎంఈ మరియు పిఎం విశ్వకర్మ టీం శ్రీ ఎప్పకొండ శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అదేవిధంగా శ్రీ చంద్రమౌళి గారు మరియు పిఎం ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు గారు, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి శ్రీదేవి గారు, అదేవిధంగా సిఎస్సి సెంటర్ నుంచి, బ్యాంకింగ్ నుంచి దీపక్ గారు, వీళ్ళంతా కూడా పాల్గొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 10 లక్షల మందికి ఈ యొక్క పిఎం విశ్వకర్మ ద్వారా ఎవరైతే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చెప్పులు కుట్టుకునేవారు, కాపీ మేస్త్రులు, దర్జీలు, ఇలా మనకి 18 రకాల చేతి కళాకారులందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా వారందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఐడి కార్డు, అదేవిధంగా సర్టిఫికేట్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరిగింది. వారందరికీ కూడా వాషింగ్ మెషిన్, టూల్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చే విధంగా ఆయా ప్రాంతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందరికీ అందజేయడం జరిగింది. ఎవరైతే అప్లికేషన్ పెట్టేంత వరకు రాలేదో వాళ్ళ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన గాజువాక 72వ వార్డు లయన్స్ క్లబ్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా వచ్చి వారి యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ పిఎం విశ్వకర్మ టీం పెద్దలు ఈ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎప్పకొండ శ్రీనివాస్ గారికి, మరో అసిస్టెంట్ డైరెక్టర్ గారు శ్రీ చంద్రమౌళి గారికి ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2047 నాటికి మన భారతదేశాన్ని వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చే నెలలో డిసెంబర్ లో మన విశాఖపట్నం బీచ్ రోడ్ లో 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరగనుంది. అందులో స్టాల్స్ అవి కూడా పెట్టి ఎవరైతే తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. వారికి మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఆ యొక్క కార్యక్రమంలో అందరికీ అందచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా సోదరులకి,
లబ్ధిదారులందరికీ పేరు పైన ధన్యవాదాలు. గంజాయి అమ్ముతున్న ఇరువురిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు రూరల్ మండలం విజ్ఞాన కాలేజ్ సమీపంలో పాలకలూరు రోడ్డు జన్మభూమి నగర్ వెళ్లే మార్గంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో సిఐ ఆదేశాలతో ఎస్ఐ మహేష్ కుమార్ సిబ్బందితో వెళ్లి గంజాయి అమ్ముతున్న వారిని పట్టుకోవడం జరిగిందని సౌత్ డీఎస్పీ బనోదయ వివరించారు. గంజాయిని స్వాధీనపరుచుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో షేక్ కజావలి 19 మోటార్ సైకిల్ ను దొంగలించడం జరిగిందని, వాటి విలువ సుమారు 15 లక్షల రూపాయలుగా ఉంటుందని సౌత్ డీఎస్పీ విలేకరుల సమావేశంలో తెలియపరిచారు. దొంగలించబడిన వాహనాలు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 11, మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, ఫిరంగిపురం, ఎడ్లపాడు, నగరికల్, తాడికొండ, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్క ద్విచక్ర వాహనాలను దొంగలించారని తెలియజేశారు. వాహనాలను లంబసింగి తీసుకువెళ్లి అక్కడ అమ్మి వచ్చిన డబ్బుతో గంజాయిని కొని గుంటూరుకు తీసుకువచ్చి అమ్ముతున్నారని తెలియజేశారు. వీరితో పాటు కాజావలి భార్య మిన్ని, అత్త రేణుకలకు కూడా ప్రమేయం ఉన్నట్లు తెలియజేశారు. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి ఎస్టర్డే అంటే నిన్న 24/11/2025 తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని, ఒక అతను A1 షేక్ కాజావలి కాస్ట్ బై ముస్లిం కొన్నూరు రోడ్లో ఉంటాడు. అలానే ఇంకొక అక్యూస్డ్ A2 ఒక CACL జుబినల్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ 3 kilos ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు PS. వెంటనే SI టీమ్ మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ వాళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలానే వాళ్ళ పొజిషన్ లో ఉన్న 3 kilos ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద 1230/25 ఆఫ్ నల్లపాడు PS కింద ఒక NDPS కేసు ఇవ్వడం జరిగింది. సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడస్ ఆపరెండీని ఉపయోగిస్తారనమాట. ఇందులో ఏంటంటే ఈ షేక్ కాజావలి ఏజ్ 21 years కాస్ట్ బై ముస్లిం అతను, అలానే ఈ CACL జువెనల్ ఇద్దరు కూడా విత్ అనదర్ అక్యూస్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషల్లీ చౌడవరం, దాసరిపాలెం, బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన 2 wheelers ని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్నీ. వీళ్ళిద్దరికి రిలేటివ్స్ అవుతారు. వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ కాజావలి. వీళ్ళ 5గురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ 2 wheelers ని దొంగలించి వాటిని మంగళగిరి, గుంటూరు టౌన్, తాడికొండలో వాటిని తనఖా అంటే వీటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని 2 wheelers వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు, ఈ 2 wheelers ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి, అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సోకాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ 10 grams ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది. ఇదే మోడస్ ఆపరేటివ్ని వీళ్ళకి ఒక 6-7 monthsగా చేస్తున్నారు. అయితే ఈగల్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ 4గురిని కూడా పట్టుకోవడం జరిగింది. అబ్స్కాండింగ్ లో ఉన్న ఇంకొక A5 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఓకే, కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ 4గురిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంకొక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఫార్వర్డ్ లింకేజ్ లో అతను కూడా ఫార్వర్డ్ గా దీన్ని ఫర్దర్ గా డిస్పర్స్ చేస్తున్నాడు గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ లో అని అర్థమైంది. అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏవైతే బైక్స్ ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి, ఏవైతే బైక్స్ ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి, అరకు వ్యాలీ నుంచి, ఆ 19 బైక్స్ ని కూడా ఇంటాక్ట్ 15 lakhs వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటిలన్నింటినీ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఏఐసీసీ నూతన ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఏఐసీసీ పరిశీలకులు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ అఖిలేష్ శుక్లా తెలిపారు. మంగళవారం నాడు రామచంద్రపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుచ్చిరాజు కళ్యాణ మండపం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన డీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కన్నా మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి కార్యకర్త అభిప్రాయాన్ని లోతుగా తెలుసుకునే ప్రక్రియ భాగంగా పూర్తిగా ఏఐసీసీ పర్యవేక్షణలో డీసీసీ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం జరిగిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో కోనసీమ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. గ్రామ స్థాయిలో బలోపేతం చేసే దిశగా మన ఏఐసీసీ పెద్దలు ఒక తీర్మానం చేసి ప్రతి జిల్లాకి కూడా ఒక ఏఐసీసీ అబ్జర్వర్ని పంపించడం జరిగింది. ఈ ప్రాసెస్ దేశం మొత్తం కూడా జరుగుతుంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది.
మనకి ఏఐసిసి అబ్జర్వర్గా అఖిలేష్ శుక్లా గారు రావడం జరిగింది. అలాగే పిసిసి నుంచి నేను రాంబాబు గారు కూడా ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. దీనికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒకనొక టైంలో రాజుగా వెలిగిన పార్టీ ఈ రోజు ఇలాంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోయింది, ఇంకా ఏం చేయాలి, పార్టీ బలోపేతం కోసం ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మీ యొక్క సూచనలు సలహాలు ఇవన్నీ కూడా ఆయన తీసుకుని ఒక ఫైల్ రెడీ చేసి పిసిసికి అని ఏఐసిసికి పంపించి మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే డిసిసి కావచ్చు, ఇంకో మండల ప్రెసిడెంట్ గారు కావచ్చు, గ్రామ ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే అందరినీ కలుపుకుని వెళ్తారు, ఎవరైతే పార్టీని బలోపేతం చేస్తారు, ఎవరైతే పార్టీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలరు అనే ఉద్దేశంతో మీ యొక్క ఆలోచనని, మీ యొక్క గ్రామ స్థాయిలో మీ యొక్క ఫేస్ చేస్తున్న సమస్యల్ని పలానా వ్యక్తి అయితే కలుపుకెళ్ళగలరు, అందరితో బాగుంటారు, బాగా మాట్లాడతారు, మాకు భరోసా ఇవ్వగలరు, ఒక పోరాటం చేయాలన్నా మాకు సహకరించగలరు, ఇలా ఒక వ్యక్తి పేరు మీరందరూ ఏ పేరు సూచిస్తే ఆ పేరుని ఆయన ఆ పేరు తీసుకుని ఇతనైతే ఈ జిల్లాను నడిపించగలరు, వీరందరూ సహకరించగలరు, అక్కడ నాయకులు అందరూ కోరుకుంటున్నారని చెప్పి మన యొక్క అభిప్రాయాన్ని ఆయన ఏఐసిసి పెద్దలకు తెలియజేస్తారు. దాని ద్వారా మనకు ఒక మంచి నాయకులు వస్తారు, మన జిల్లా బాగుంటుంది, మన జిల్లా నాయకత్వం కూడా ఇంకా బలపడుతుంది. ఇప్పటికి మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయనకి ఈ కార్యక్రమం కోసం ఆయనకి నేను ఫోన్ చేయడం జరిగింది. ఆయన తిరుపతిలో ఉన్నానని చెప్పడం వల్ల మనకు కృష్ణుడు గారు, గౌతమ్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈ బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని 7 రోజులు కూడా వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని నడిపిస్తున్నందుకు మా ముగ్గురి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ నియోజకవర్గం, తర్వాత 7 రోజులు కూడా 7 నియోజకవర్గాల్లో జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నాయకుల్ని, మీడియా మిత్రులు కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లోని నందినగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అందరికీ పేరు పేరున నమస్కారం. అందరు కూడా హృదయపూర్వకంగా స్వాగతం. అయితే మరి నిజానికి ఏదేదో మీడియా కార్యక్రమంలాగా అనుకోలేదు, కేవలం మనం కొంతమంది కలిసి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి చిన్నగానే చేస్తున్నాం. 29 నవంబర్ మరి పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొత్తం తెలంగాణ జాతిని జాగృతం చేసిన ఒక అద్భుతమైన చారిత్రక పరిణామం అనే విషయం మీ అందరికీ తెలిసింది. మరి ఆ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు దీక్ష కూర్చోగానే మొట్టమొదటి కదలికలు తెలంగాణ సమాజాన్ని కదిలించిన మరి అడుగులు ఎక్కడ పడ్డాయి అంటే మన విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థి సోదరులు అన్నాడు ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, లేదా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, పాలమూరు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, శాతవాహన కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు మీరు కదం దొక్కితేనే అల్టిమేట్ గా ఆ 11 రోజుల దీక్ష మరి ఫలించింది. అల్టిమేట్ గా తెలంగాణ ప్రకటన వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. నిజానికి జూన్ 2, 2014 తెలంగాణ దినోత్సవంగా ఫార్మేషన్ డేగా మనం జరుపుకుంటాం. కానీ నా మనసులో నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన అయితే ఖచ్చితంగా మన అందరం కూడా దీక్ష ఫలించిన రోజు, ఏ రోజైతే మనం విజయ దివస్ గా జరుపుకుంటామో 9 డిసెంబర్ 2009, దాన్ని నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ఆవిర్భావానికి కూడా కీలక ఘట్టంగా మనందరం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆ రోజు మీరు విద్యార్థులుగా 2009 నుంచి ముఖ్యంగా 2014 వరకు కథం దొరికిన పద్ధతి, అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు, దెబ్బలు తిన్న వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు, జైళ్ల పాలైన వాళ్ళు, వీరోచితంగా పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థి వీరులు ఎవరైతే ఉన్నారో మీ త్యాగం, మీ పోరాటం నిజంగా కూడా అనన్య సామాన్యం. ఎన్ని రకాలుగా కీర్తించినా, అన్ని రకాలుగా పొగిడినా తక్కువనే. అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం. అది గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి, ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి, విద్యారంగ బాగుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ
కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత 10 ఏళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు వేదికలు చేసినా, హరితహారం చేసినా, శ్మశాన వాటికలు కట్టించినా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే కట్టించారు తప్ప ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క పైసను కూడా ప్రత్యేకంగా కేటాయించినటువంటి దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చేయలేదు. ప్రతి పనిని కూడా ఇంకొక విషయం ముందరికి వచ్చేసి ఒక అడుగు ముందరికేసి కేసీఆర్ గారు మనురేగా నిధులను కూడా ఇతర పనులకు ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి బీద బిక్కి ప్రజలని మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ సర్కార్. గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా అప్పులలో ఉంచేసి బయటకు వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. దాని పర్యవసానంగా సర్పంచులకు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాత బకాయిలు ఇవ్వకుంటే ఆ సర్పంచులు అనేక సార్లు ఉద్యమాలు చేస్తే కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమైంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీలను మొత్తం కూడా నిర్వీర్యం చేసి స్థానికమైనటువంటి పల్లె పేద ప్రజలందరినీ కూడా వాళ్ళ జీవితాలతోటి ఆట ఆడుకున్నటువంటి పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. నిన్న మొన్న చాలామంది గ్రామ పంచాయతీలు అప్పులు ఎందుకు అయినాయి అని అనిపిస్తూ ఉంది. ట్రాక్టర్లు అనవసరంగా కొని గ్రామ పంచాయతీ మీద నెత్తిలేస్తే వాటిని ఈవీఎంలు అంటే బ్యాంకులకు కిస్తీలు కట్టలేక ఇప్పటికీ గ్రామ పంచాయతీలు వెలువెలలాడుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏ రాజు కూడా బయటపడేయాలి. గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గాంధీని అని పేరు చెప్పుకుంటుంది. కానీ మీరు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి గ్రామ పంచాయతీలే ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ గ్రామ సభ సమావేశం అనే రీతిగా మాట్లాడితే దాన్ని అంతా పక్కకు పెట్టేసి ఇవాళ నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి విషయం. ఇక నిన్న మొన్న మన అందరికీ తెలుసు, ఎవడైనా చీరలు ఇచ్చుకుంటే ఆడబిడ్డలకు చీరలు పెడితే పండగకో పబ్బానికో పెడతారు. కానీ ఇవాళ తద్దినాలకు చీరలు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. బతుకమ్మలు 2 బతుకమ్మలు అయిపోయినాయి, కానీ బతుకమ్మలకు చీర ఇవ్వడానికి చేతులు రాలే. ఇలా చీరలు ఎప్పుడు ఇస్తున్నాడు? గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వేస్తాం, హడావుడిగా ఇవాళ చీరలు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం అఖండ 2 డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఈ వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మరో అతిథిగా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈవెంట్ కు పోతున్నారని తెలిసింది. సినిమా విడుదలయ్యాక జరిగే సక్సెస్ మీట్ లో బన్నీ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ అచంట, గోపి అచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ జాజికాయ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం చిత్ర బృందం ఎదురు చూస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎం విశ్వకర్మ పథకం యొక్క లబ్ధిదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ లోని నందీనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.